హలో సుధీర్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. మాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో పిఆర్పి ట్రీట్మెంట్ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు. సెషన్కి 18,000 రూపాయలు కడుతున్నారు ఫర్ పిఆర్పి. అలా 3 నెలల పాటు ఎంతో కొంత డబ్బులు స్పెండ్ చేసి దే హవ్ టేకెన్ ఎన్ నెంబర్ ఆఫ్ సెషన్స్. ఒక 6 months to 8 months బాగున్నారు, తగ్గిపోయింది, అసలు నొప్పి అన్నది లేదు. మళ్ళీ ఒక 1 year తర్వాత గ్రాడ్యువల్గా పెయిన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ చేయండి. అప్పటికి వాళ్ళు ఒక దగ్గర 1,50,000 2 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఒక సంవత్సరం బాగున్నారు, మళ్ళీ సెషన్స్ అవసరం పడతాయి అని చెప్పారు డాక్టర్ గారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఫాలో అయ్యారా అవ్వలేదా, డాక్టర్ చెప్పినట్టు మాట విన్నారా ఏం లేదా పక్కన పెట్టేద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంవత్సరానికి 2 lakhs 2.5 lakhs ఇట్లా వెళ్తూ పోతే ఒక్కసారి బేసిక్ ఇంప్లాంట్స్తో నీ రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా 2 లక్షలు అయిపోతుంది కదా సార్. మరి ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత నొప్పి వస్తే అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఫెయిల్ అయితే అంటున్నారా? ఎన్ని సందర్భాలలో అవుతుంది అంటారు సార్? 30%, రియల్లీ 20 to 30%. షూర్. మీరు బుక్స్ చూడండి. అంటే ఫెయిల్యూర్ అంటే అది ఫెయిల్యూర్ కాదు, సర్జన్ యొక్క అంటే సర్జరీ యొక్క ఫెయిల్యూర్ కాదు. ఒక నీ జాయింట్ని తీసి ఇంప్లాంట్ పెట్టి సిమెంట్ పెట్టి అతికిస్తే ఆ లోపల ఉన్న ఇంప్లాంట్ మనం చెప్పినట్టు వింటదా? అంటారు నిజం కాదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సర్జరీ ఉంది, జస్ట్ సర్జరీ ఉంది, చాలా మంచి సర్జరీ, చాలామంది సర్జన్స్ ఉన్నారు, కొన్ని దశాబ్దాలుగా సర్జరీ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, పిఆర్పి ఉంది. ఒక పేషెంట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే రెండిటి గురించి నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ పిఆర్పి ఏం చేస్తుంది, సర్జరీ ఏం చేస్తుంది. సర్జరీలో ఒకవేళ ఎంత బాగా చేసినా, ఎంత మంచి సర్జరీ చేసినా నొప్పి వచ్చింది, అది ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఇది 20% గ్యారంటీగా ఉంటారు. 100 మందిలో 100 మంది సూపర్గా ఉండరు. మీరు బాగా నీ రీప్లేస్మెంట్ చేసే ఆర్థోపెడిషన్ దగ్గర ఎక్కువ నెంబర్స్ చేస్తారు. సార్ మీరు చేసిన 100 cases పెయిన్ లేకుండా వస్తారని ఉండరు. ఏ సర్జరీలోనూ, ఈ మోకాల ఆపరేషన్ అని కాదు, కడుపు ఆపరేషన్, హెడ్ అండ్ అంటే తాత్కాలికంగా 1-2 నెలలు ఉంటుందేమో సార్. నో, నేను అదే చెప్తున్నా. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మోకాల్లో నొప్పి వచ్చింది అంటే దానికి జనరల్గా ఆన్సర్ ఉండదు. వాళ్ళు ఎక్స్రే తీస్తారు, బాగున్నాయమ్మా ఇంప్లాంట్స్, ఇంకా ఇంతే అంటారు. ఎందుకంటే ఇటువంటి పేషెంట్స్ నా దగ్గర రోజుకి 1-2 వస్తారు ఇంప్లాంట్ పెట్టుకొని. సో దానికి పాపం సర్జన్ బాగానే చేస్తుంటాడు, ఇంప్లాంట్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్ గ్యాప్ పెట్టారు ఉంది, కానీ నొప్పి వస్తుంది ఎందుకు? సో మీరు అడిగిన క్వశ్చన్కి, మీరు పిఆర్పిలో ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అంటున్నారు కదా. ఆపరేషన్ అయిన తర్వాత అస్సలు ఆన్సర్ ఉండదు. నొప్పి వచ్చిందంటే, నొప్పి రాకపోతే బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. నొప్పి వస్తే ఏంటి పరిస్థితి, ఇది ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కానీ జనాలు ఇది అర్థం చేసుకోకూడదు. ఏంటి అంటే ఆపరేషన్ అయినాక 100% పెయిన్ రిలీఫ్, జీవితాంతం నాకు నొప్పి ఉండదు అని అనుకోద్దు. అందరూ అంటారు ఇంప్లాంట్ అన్నది ఒక 25 years 20 years వస్తుంది. ఇంప్లాంట్ రావచ్చు, కానీ నొప్పికి అది సేఫ్టీ కాదు, అంటే అష్యూరెన్స్ కాదు. అంటే 25 years ఇంప్లాంట్ ఉంటుంది అంటే 25 years నాకు నొప్పి లేకుండా ఉంటుందా, దానికి ఆన్సర్ కాదు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఆపరేషన్స్ మంచివే, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు, చాలా ఎవిడెన్స్ ఉంది, కానీ దాంట్లో కూడా ఫెయిల్యూర్ అనేది ఉంటుంది అనేది జనాలు తెలుసుకోవాలి. సార్ ఇక్కడ బేసిక్గా పిఆర్పి విషయంలో జనాలకు ఉన్న కొద్దో గొప్ప డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనుకోండి సార్, ఇంప్లాంట్స్ విషయంలో 2 లక్షల్లో ఇంప్లాంట్స్ ఉన్నాయి, 4 లక్షల్లో ఇంప్లాంట్స్ ఉన్నాయి, 7 లక్షల్లో ఇంప్లాంట్స్ ఉన్నాయి అన్నది థంబ్ రూల్, ప్రపంచంలో అందరికీ తెలుసు. అమెరికా నుంచి తెప్పిస్తే ఇంప్లాంట్ కాస్ట్ ఇది, లండన్ నుంచి తెప్పిస్తే ఇంప్లాంట్ కాస్ట్ ఇది, భారతదేశంలో ఆరోగ్యశ్రీలో చేయిస్తే ఇంప్లాంట్ కాస్ట్ ఇది అన్నది అందరికీ తెలుసు. పిఆర్పి విషయంలో జస్ట్ దట్ నౌ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ పిఆర్పి. ఒక డిఫైన్డ్ రేట్ లేకపోవడం వల్ల మీ బ్లడ్ తీసి మీకే ఎక్కిస్తారు అని చెప్పడంతో స్టార్ట్ అయిన పిఆర్పి, దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ కలుపుతాం, దాంట్లో ఇంకాస్త నొప్పిని తగ్గించే ఫ్యాక్టర్స్ కలుపుతాం. దీని రేటు 18,000, ఒక్కొక్క సెషన్ 25,000, ఒక్కొక్క సెషన్ 40,000. రేటు వేరియేషన్ ఎంత వచ్చేసరికి జనాలకి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు చేసే ఈ ఫైట్లో సార్ అట్లీస్ట్ రేట్స్కి సంబంధించి నియంత్రించడంపై ఎందుకు దృష్టి పెట్టలేదు సార్? రేట్స్ ఇప్పుడు ఇది కొత్తది, ఇప్పుడు ఒక 8 years అయింది. దీంట్లో ఏమవుతుందంటే మార్కెట్లో కొత్త ట్రీట్మెంట్ వచ్చినప్పుడు కంపెనీస్ స్టార్ట్ అవుతాయి, ఇవి కిట్స్ తయారు చేసే కంపెనీస్. నేను 2017లో స్టార్ట్ చేసిన ఒక కిట్ ఉండేది. ఇప్పుడు ఎన్ని కిట్స్ ఉన్నాయి తెలుసా? 25 కిట్లు ఉన్నాయి. సో వాడు ఏం చేస్తాడంటే వాడు అగైన్ ఇండస్ట్రియలిస్ట్, డాక్టర్ కాదు,
సార్ ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇంట్లో అని వాడు రేంజ్ మారుస్తాడు. నేను ఇప్పుడు రూపాయికి, సపోజ్ ఎగ్జాంపుల్, రూపాయికి ఆ రోజుల్లో కిట్టు ఇప్పుడు 20 రూపాయలు అంటాడు వాడు వచ్చి. ఏమంటాడు, దాంట్లో కొన్ని ఎక్స్ట్రా రీసెర్చ్ చేసాము. ఇది మన చేతిలో ఉండదు. ఇండస్ట్రీ మన చేతిలో. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ ఇంప్లాంట్ ₹1 కాస్ట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ₹10 అయింది. కానీ అసలు బేసిక్ పిఆర్పి మీరు ప్రాపగేట్ చేసేది మీ బ్లడ్ లో ఉన్న ఫ్యాక్టర్స్ మీకు హెల్ప్ అవుతాయని కదా సార్. వై డు వి హావ్ టు టేక్ ఆఫ్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ as growth ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండవు దీంట్లోనే. అంటే బ్లడ్ ఉందా, బ్లడ్ లో ప్లాస్మా ఉందా, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉన్నాయా, ప్లేట్లెట్స్ ఆల్ఫా గ్రాన్యుల్స్ ఉన్నాయా, ఆల్ఫా గ్రాన్యుల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉంటుందో, ఇప్పుడు సర్జరీ, రోబో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా, ఇప్పుడు ఇంతకుముందు ప్లాస్మాని తీసి ప్లాస్మాని వేసేసేవాళ్ళు. ప్లాస్మా ఉంటుంది, దాంట్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఏం చేశారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీశారు. అంటే ప్లాస్మా అంతా తీసేసి ప్లేట్లెట్స్ రిచ్గా ఉన్న ప్లాస్మాని వేశారు. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి, అసలు ఈ ప్లాస్మా, ఈ ప్లేట్లెట్లు ఎందుకు, ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. గ్రోత్ ఫ్యాక్టర్స్ని వేస్తే డైరెక్ట్గా తక్కువ మోతాదులోనే ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. అదే అయిపోయింది. ఇప్పుడు సూపర్ డోస్ పిఆర్పి వచ్చింది. అంటే నువ్వు ఒక 20 ml పేషెంట్ బ్లడ్లో దగ్గర 10 లక్షల ప్లేట్లెట్లు, 10 లక్షల గ్రోత్ ఫ్యాక్టర్లు వేస్తుంటే, నువ్వు అదే 40 ml బ్లడ్ తీసుకొని దానికి 4 times ఆర్ 10 times గ్రోత్ ఫ్యాక్టర్స్ని, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఎంటర్ చేస్తే ఇది ఇంకా ఎక్కువ ఫాస్ట్గా రికవరీ అవుతుంది, ఎక్కువ ఏరియాని రికవర్ అవుతుంది. సో ఇదంతా అడ్వాన్స్మెంట్. సో నిన్న ఉన్న పిఆర్పి బేసిక్, మీరు పిఆర్పి ఏది మాట్లాడుతారు రూపాయి అయితే ఇప్పుడు ₹10 అయింది కాస్ట్. ఇది డాక్టర్స్ పెట్టేది కాదు, ఇది అది ఒక పిఆర్పి ఆ కిట్ యొక్క కాస్టు. తరువాత ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు బ్లైండ్గా, ఇప్పుడు కూడా చాలామంది డాక్టర్లు అక్కడ ఆఫీస్లో కూర్చొని చకామని పిఆర్పిని సెంట్రిఫ్యూజ్ చేసేస్తారు. తప్పు. దీనికి ఫస్ట్ ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఫస్ట్ ఏంటి, మీరు మోకాలు నొప్పితో వచ్చారు, మీ వయసు 55 ఏళ్ళు, మోకాలు నొప్పికి ఏంటి కారణం కనుక్కోవాలి. దానికి ఏం చేయాలా, ఎక్స్రే చెప్పదు అట్లా. ఎక్స్రేలో చూసి మోకాలు నొప్పికి పలానా స్ట్రక్చర్ కారణం అని చెప్పడం తప్పు. ఎక్స్రే దగ్గరకు వచ్చి, ఎక్స్రేలో 2 ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటుంటే అది ఆస్టియోఆర్థరైటిస్ అని ఇండైరెక్ట్ ప్రూవ్. కానీ ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే, అసలు నువ్వు నొప్పికి గల కారణం కనుక్కొని ఆ స్ట్రక్చర్ని కానీ నువ్వు ట్రీట్ చేసావు అనుకో, ఏ రీజన్, ఏ టెక్నిక్తో అయినా, నీకు అసలు మోకాళ్ళకి మళ్ళీ నొప్పి రావడం ఉండదు. ప్లస్ ఆల్సో పెద్ద సర్జరీకి వెళ్ళాల్సి అవసరం. అది కనుక్కోవాలంటే దానికి స్కానింగ్ మిషన్స్ కావాలి. మరి స్కానింగ్ మిషన్ ఛార్జ్ అవుతుంది. తర్వాత ఇది అయిపోయింది. దాని తర్వాత ప్రోటోకాల్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇగో అమ్మ, ఈ లిగమెంట్స్ లైట్గా కట్ అయింది కాబట్టి నీకు వస్తుంది, బర్సా ఉంది కాబట్టి వస్తుంది, లేదా మెనిస్కస్కి టేర్ అయింది కాబట్టి వస్తుంది, కొలేటరల్ లిగమెంట్ టేర్ అయింది కాబట్టి, అది ఒక్కటి కనుక్కొని దాన్ని ఒక్కటే కానీ నువ్వు రికవర్ చేసావు అనుకో, అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. సింపుల్గా పిఆర్పితోనో సింపుల్ ఇంజెక్షన్స్తోనే అయిపోతుంది. ఇదొకటి. ఇప్పుడు దీనికి మళ్ళీ కాస్ట్. దాని తర్వాత నువ్వు ఎప్పుడైతే టెక్నిక్ చేస్తున్నావో ఆ టెక్నిక్లో చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ఆ టెక్నిక్లో నువ్వు వాడే మళ్ళీ ఎక్విప్మెంట్కి కాస్ట్ ఉంటుంది. ప్లస్ చేసే సర్జన్ చేసే ఒక సామాన్యుడికి పిఆర్పి అందుబాటులో లేదా? చాలా అందుబాటులో ఉంది. మీకు సామాన్యుడికి ఆపరేషన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇదెందుకు అందుబాటులో ఉండదు? తప్పకుండా ఆపరేషన్ కంటే నీకు ఛార్జింగ్ తక్కువే ఉంటుంది. అంటే దీన్ని అట్లా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఇంత చిన్న ఇంజెక్షన్కి, చిన్న ఇంజెక్షన్కి అంత డబ్బులు ఎందుకని, చిన్న ఇంజెక్షన్కి ఎంత డబ్బులు పెట్టాలని ఎవరు చెప్తారు? దానికి ఒక స్టాండర్డైజేషన్. ఇప్పుడు నేను ఇంత డబ్బులకి నేను చేస్తున్నానంటే గవర్నమెంట్ కూడా చూస్తుంటుంది. వాళ్ళు వచ్చి మనల్ని ఆడిట్ చేస్తారు. బాస్ నువ్వు ఇది ఇంత ఛార్జ్ చేస్తున్నావు కదా, ఇదేనికి దీనికి 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం ఉంటుంది. నేను ఏమంటానంటే ఆపరేషన్ వద్దని అనను. ఆపరేషన్ ఆల్వేస్ ఇస్ దేర్. బట్ దానికి ముందు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ చేయండి. ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది. 100% సక్సెస్ దేంట్లో ఉండదు. కాని పక్షంలో అప్పుడు ఆపరేషన్. సో నేనే పంపిస్తుంటా ఆపరేషన్. నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఆర్థోపెడిషియన్స్. చూడమ్మా ఇది ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఇంకా ఆపరేషన్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతారు. కొంతమంది లేదు సార్, అది మీరు వద్దు అంటే మీరు చేసే తప్పు అవుతుంది. నేను వద్దని ఎప్పుడు అనకూడదు. అదే అంటున్నాను. పేషెంట్ వద్దు అనొచ్చు, నేను అనకూడదు. మీరు అనకూడదు. నేను ఎప్పుడైనా పేషెంట్ నా దగ్గరికి వచ్చిన అలాగే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా పిఆర్పి వద్దు అనకూడదు. 100% అనకూడదు. ఎందుకు? వాళ్ళ బుక్స్లోనే ఉన్నాయి. మీరు సర్జరీ చేసే ముందు నాన్ సర్జికల్గా ఏ ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అన్ని చేసిన తర్వాతే లాస్ట్ స్టెప్. వీళ్ళు ఏం చేస్తున్నారు? 35 ఏళ్ళకి ఆపరేషన్, 40 ఏళ్ళకి ఆపరేషన్, 60 ఏళ్ల లోపు ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ ఉందా నరేంద్ర మోడీ గారిది. దాంట్లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్, 60 years లోపు టోటల్ నీ రీప్లేస్మెంట్ చెయ్యొద్దు. ఆయుష్మాన్ భారత్లో చేయరు.
ఇది పెద్ద ఆర్టికల్ వచ్చింది. గాట్ ఇట్ సార్. సార్ ఫైనల్గా మనం ఇలా మాట్లాడుతూ ఉంటే పిఆర్పికి సంబంధించి ఎప్పుడు ఉన్న 2-3 డౌట్లను కాస్త మీరు అసలు కంప్లీట్గా క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్, పిఆర్పి సరే చేయించుకోవాలి అని ముందుకు వచ్చిన వాళ్ళు మెంటల్గా మీరు చెప్పేటువంటి ఆ డూస్ అండ్ డోన్స్ ఏంటో ఫస్టే చెప్పండి, సో దట్ అది అర్థం చేసుకొని నేను ఇది ప్రాక్టీస్ చేస్తేనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా, పిఆర్పి చేయించుకుంటా అన్న ఒక క్లారిటీతో వస్తారు మీ దగ్గరికి. లేకపోతే మళ్ళీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినట్లు అవుతుంది, మళ్ళీ నొప్పి రిపీట్ అవ్వడం వల్ల యూజ్ లేదు కదా. సో ఆ డూస్ అండ్ డోన్స్ ఏం చెప్తారు? డూస్ అండ్ డోన్స్ ఒక్కొక్క మనిషికి ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక టీచర్, ఒక లాయర్, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక బట్ జనరల్ గా పోస్టులేట్ చేసిన థియరీస్ ఉంటాయి కదా. వస్తున్నా వ్యవసాయం చేసుకునే వాళ్ళు చేస్తున్న డే టు డే యాక్టివిటీస్ పొద్దు నుంచి సాయంత్రం వరకు మొత్తం చార్ట్ తీసి ఇగో ఈరోజు నేను ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాను, ఈ ట్రీట్మెంట్లో నువ్వు చేయాల్సిన పనులు ఇవి, చేయకూడని పనులు ఇవి, నువ్వు ఇవి తప్పకుండా చేయాలనుకుంటే వాటి విధానం ఏంటి, దీన్ని మీకు రఫ్గా చెప్పాల్సి అంటే నిలబడడం తగ్గించుకోవాలి. ఓకే, ఇక్కడ మెయిన్ టస్సలు ఎక్కడ వస్తాయంటే టీచర్కి 8 గంటల క్లాసులు, 8 క్లాసులు ఉంటే 8 × 45 ఆల్మోస్ట్ 1 అవర్ వేసుకున్నా కానీ నిలబడాలా. వాళ్ళు ఇప్పుడు టీచర్ స్కూల్లో అన్నారు అంటే చైర్లు కూడా తీసేస్తున్నారు కూర్చోకూడదని. సో దాంతో అరిగిపోతుంది. సో వీళ్ళకి ఏం చెప్తామంటే, మీరు ఎప్పుడన్నా కానీ ఈ పిఆర్పి తీసుకున్న తర్వాత ఛాన్స్ ఉంటే మీరు ఎప్పుడైతే క్లాస్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోండి. క్లాస్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ 1 అవర్, ఆ టైంలో కూడా ఊరికే తిరగద్దు. నిలబడి తిరుగుతున్న కొద్దీ ప్రెషర్ పడుతుంది. సో 45 మినిట్స్ మీ క్లాస్ అయిపోయింది, నిలబడి చెప్పుకోండి. చెప్పిన తర్వాత బ్రేక్లో కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, మజిల్స్ని మూవ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత హౌస్ వైఫ్స్కి వద్దాం. ఇప్పుడు చాలా పెద్ద బర్నింగ్ టాపిక్. హౌస్ వైఫ్స్ 1 డేలో ఆ హౌస్లో ఎవ్వరు పని మనుషులు లేరు. మీరే బట్టలు ఉతుక్కోవాలా, మీరే అంట్లు తోముకోవాలా, మీరే కసువు కొట్టుకోవాలా, మీరే వంట చేయాలా, మీరే పిల్లలకి రెడీ చేయాలన్నీ చేస్తున్నా కూడాను మన ఇంట్లో మన పనికి నాకు తెలిసి కంటిన్యూస్ చేసిన 2.5 to 3 అవర్స్లో పని అయిపోతుంది. మిగతా టైంలో కూర్చొని ఉండండి. గాట్ ఇట్. యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ డే. దాట్స్ ఇట్. నువ్వు కంటిన్యూస్గా పని మనిషితో పాటు తిరగడం, పని మనిషి వెళ్ళిపోయాక మళ్ళీ ఆ పని చేయడం, ఇవన్నీ కూడాను కస్టమైజ్డ్ ఉంటాయి. అవన్నీ కూడాను ఒక హాఫ్ అన్ అవర్ to 45 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఫోన్ కాల్స్లో మీరు చేస్తున్నారా లేదా కనుక్కుంటాం. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ అడుగుతాం. సో ఇవన్నీ కూడా ఈ ప్రికాషన్స్ చాలా ఈజీ కూడా, ఇవేమన్నా ఇది యజ్ఞం చేసేలాంటివి కాదు, చాలా ఈజీ. కరెక్ట్గా చేశారంటే పిఆర్పి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్లో ఉన్న డౌట్లను పక్కన పెట్టేస్తే నాకు మీ దగ్గర నుంచి చాలా 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 ఆనెస్ట్గా, ఐ మీన్ లైక్ సెల్యూట్ సార్ మీకు అనిపించే మాట, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ కనుక పెయిన్ వస్తే మీరు వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం, కన్సల్టేషన్ కూడా తీసుకోకుండా అన్న మాట, ఇట్ ఈస్ లైక్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొక ఎపిసోడ్లో డెఫినెట్లీ దీని గురించి ఇంకా డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సుధీర్ గారు.